హాయ్ అండి. తాటిగారులన్నా తాటప్పాలన్నా తాటి రొట్టెనా ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. పల్లెటూరులో ఇవి బాగా ఫేమస్ అండి. ఇప్పుడు సిటీస్లో కూడా ఇవి అమ్ముతున్నారు. కొనుక్కుని తినడం కన్నా వండుకొని తినడంలో ఆ ఫీలే వేరండి. ముందుగా తాటికాయని తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని దానిపైన ఉన్న పీచుని మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ తాటికాయని మొత్తం ఒక ప్లేట్లోకి బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్రీమ్ని ఒక కప్లోకి తీసుకోవాలి. ఏ కప్తో అయితే క్రీమ్ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లంని ఆ క్రీము కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల గారెలు అనేవి బాగా వస్తాయి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఏ కప్తో అయితే క్రీమ్ తీసుకున్నామో అదే కప్తో 1 బియ్యం పిండి కూడా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి పలచగా ఉంటే కొంచెం వరిపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేనైతే గరిటె పక్కన పెట్టేసి చేతితో కలుపుతున్నానండి. ఎందుకంటే ఎక్కడైనా బెల్లం ఉంటే మొత్తం అన్నీ కలుస్తాయని. చూసారండి పిండి ఎలా ఉందో. ఇలా ఉంటే గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యానం పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గారెలు వేయడానికి ఒక కవర్ తీసుకుని దానికి వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న గారెలాగా చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఇలా చేసుకున్న గారెల్ని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక సైడు వేగిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలో ఉన్నప్పుడే గారెలు అనేవి వేసుకోవాలండి. లేకపోతే లోపల పచ్చిగుండిపోయి పైకి మాత్రం ఫ్రై అయిపోతాయి, లోపల మాత్రం ఉడకవండి. ఇలా వేగిపోయిన అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలినవి కూడా అలానే వేసుకోవాలి. తాటిగారెలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్ టేస్టీ తాటిగారెలు అనేవి రెడీ అండి.